ఎవ్వరు మౌనంగా ఉండొద్దు, ఎవరు ప్రార్థించకుండా టైం వేస్ట్ చేసుకోవద్దు. మనం ప్రార్థన చేయాలి. ఈ రాత్రి చాలా విలువైంది. జూమ్లో ఉన్న వాళ్ళు కనపడుతున్నారు నాకు, నేను మీ ఫేస్లు అన్నీ చూస్తూ ఉన్నాను. సో ప్రేయర్లో ఉండండి, దేవుని అడగండి. ఏ విషయంలో నలుగుతున్నారో దేవుని సమాధానం నీకు ఖచ్చితంగా వస్తుంది. కన్నీళ్లతో అడుగు. దేవా, నన్ను గమనిస్తున్నావని నాకు తెలుసు, నా వైపు చూస్తున్నావని నాకు తెలుసు, నా ఆర్తధ్వని వింటున్నావని నాకు తెలుసు. దేవా, నేను ఇదిగో ఈ ప్రాబ్లంలో ఉన్నాను, ఈ అవసరంలో ఉన్నాను, ఈ అక్కర్లో ఉన్నాను, ఈ ఆత్మీయ క్షీణతలో ఉన్నాను, లేకపోతే ఈ ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాను, ఇదిగో ఈ సమస్య కలిగి ఉన్నాను, ఈ అప్పులో ఉన్నాను, ఈ విషయంలో నలుగుతున్నాను. నా కుటుంబంలో ఇదిగో ఈ సభ్యుల కోసం నేను కన్నీరు గారుస్తున్నాను, నా కుటుంబంలోని వ్యక్తుల మార్పు కోసం కన్నీరు గారుస్తున్నాను, నా శరీరంలో ఉన్న రోగము తొలగిపోయి స్వస్థత కోసం ప్రార్థన చేస్తున్నాను. దేవా, జవాబు ఇవ్వని. దేనికోసం అడుగుతావో లైవ్లో ఉన్నవాళ్ళు, సింగిల్గా ఉన్నవాళ్ళు అడగండి. ప్రార్థనలు విని మనందరం చేసిన విజ్ఞాపనలు, ఒకరి కోసం ఒకరు మనం చేసినటువంటి ప్రార్థనలు, అలాగే వ్యక్తిగతంగా మనం చేసిన విజ్ఞాపనలు విని మనకు జవాబు ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆలకించినందుకు స్తోత్రాలు, జవాబు ఇచ్చినందుకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అడిగిన వాటిని పొందామని నమ్మితే స్తోత్రం చెప్పాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. విశ్వాసం వచ్చినట్లయితే దొరికింది. కార్యాలు జరిగించిన తండ్రి, స్తుతి 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 స్తోత్రములు. కార్యం చేసిన దేవానికి స్తోత్రం, స్తోత్రం. విషయాల గురించి నీ ముందు కన్నీరు గార్చారో, ఏ సంగతుల గురించి ప్రార్థించారో అన్ని కూడా నీవు జవాబు ఇచ్చినందుకు స్తోత్రం, 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 స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు అందరం పైకి లేచి నిలబడదాం. తప్పకుండా దేవుని సమాధానం మీకు లభిస్తుంది. వాక్యం నిరర్ధకం కాదు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉన్న వచనాన్నే నేను మీకు ఇప్పుడు చేయించింది. 5, 14, 15 వచనాలు మీరు చూడగలిగితే మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థించండి అనే మాట అక్కడ ఉంటుంది. సో ఆ మాటను అనుసరించి మీరు ఒకరి కొరకు ఒకరు ఇప్పుడు ప్రార్థన చేశారు. సో దేవుడు విన్నాడు, ఆయన దాటిపోలేదు, ఆయన మనతో ఉన్నాడు, తప్పకుండా జవాబిస్తాడు. దేనికోసం మీరు అడిగారు అది ఎలాంటిదైనా దేవుని సమాధానం మళ్ళీ నెక్స్ట్ ఆల్ నైట్ కల్లా నువ్వు సాక్ష్యంతో రెడీ అవుతావు. దేవుడు అలా కార్యం చేస్తాడు. అమ్మాయి, నాకైతే సందేహం లేదు, నాకైతే డౌట్ లేదు, నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన శక్తి నాకు తెలుసు, నేను అది అనుభవపూర్వకంగా కొంత ఎరుగుదును కనుక ఇంత ధైర్యంగా నేను మాట్లాడుతున్నాను. సో ఈసారి ఆల్ నైట్కి సాక్ష్యాలు కూడా ఉంటాయి. తప్పకుండా ఆ సాక్ష్యములో నీదొక సాక్ష్యం అవుతుంది. ఆమెన్, ఆమెన్. ఈ లైవ్ ద్వారా కూడా అనేక మంది ప్రార్థనలో ఏకీభవించి వాళ్ళు స్వస్థత పొంది వాళ్ళు కూడా దేవుని కార్యాలు స్వతంత్రించుకున్న వాళ్ళు కూడా సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. నేను ఒక ఆలోచన చెప్పాను నిన్న తమ్ముడు చెప్తే, వాళ్ళకి దేవుడు చేసిన కార్యాన్ని ఒక వీడియో రూపంలో మాట్లాడి పంపితే అది విన్నవాళ్ళు ఒక మంచి సాక్ష్యం అయితే తప్పకుండా బలపడతారు, వాళ్ళు కూడా విశ్వాసంలో ప్రోత్సహించబడతారని చెప్పాను. సో అవి కూడా జరుగుతున్నాయి. దేవుని చిత్తమైతే లైవ్ ద్వారా ప్రార్థనలు ఏకీభవించిన వాళ్ళు, ఇక్కడ నా ముందుండి ప్రార్థనలు ఏకీభవించిన వాళ్ళు, మీరైతే డైరెక్ట్ ఇక్కడే వచ్చి సాక్ష్యం ఇవ్వచ్చు. దూరాల ప్రదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి రాలేనంత దూరంలో ఉన్నవాళ్ళు ఈ ప్రార్థనలో ఏకీభవించి దేవుడు వారి పట్ల చేసినటువంటి కార్యం ఏమైతే ఉందో దాన్ని స్పష్టంగా వారికి సాక్షి రూపంలో పంపిస్తారు. వారే వీడియో మాట్లాడి పంపించమని చెప్పాను. దేవుని చిత్తమైతే అవి కూడా నెక్స్ట్ వచ్చేస్తాయి, అది తప్పకుండా. సో ఈసారి ఆల్ నైట్ కల్లా దేవుని కార్యం మీ జీవితంలో జరుగుతుంది అని నేను నమ్ముతున్నాను.
మీరు కూడా నమ్మితే మనసారా దేవుణ్ణి స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆత్మ సంబంధమైనదైనా, నీ ఆత్మీయ జీవితానికి సంబంధించిందైనా, నీ భౌతిక జీవితానికి అంటే నీ శరీర సంబంధమైన అక్కరకు సంబంధించిందైనా తప్పకుండా దేవుని కార్యం అనేది నీ పట్ల జరుగుతుంది. అది ఏది ఫలానాదని నేను చెప్పను. అది ఉద్యోగమా, పిల్లలా, లేకపోతే అప్పులా, లేకపోతే కుటుంబంలో వ్యక్తుల మార్పా, లేకపోతే రక్షింపబడవలసిన ఆత్మలా, లేకపోతే సంఘ సేవ, పరిచర్య, ఏదైనా నువ్వు దేని గురించి ఆత్మ సంబంధంగా అంటే నీ ఆత్మీయ జీవితం తిరిగి పునరుద్ధరించబడి నీ ప్రార్థనా జీవితం మళ్ళా శక్తివంతమై అట్లా నువ్వు స్పిరిచువల్గా అడిగావా, లేకపోతే భౌతికంగా అడిగావా, అది ఏదైనా కావచ్చు. నువ్వు దేవుని ముందు మనసారా ఏది ఉంచావో దానికి ఆయన తప్పక సమాధానం ఇస్తాడు. నీ ఫ్యామిలీలో వ్యక్తుల మార్పు కావచ్చు, లేదా వాళ్ళ ప్రయత్నాలు సఫలత కావచ్చు, బలహీనత నుంచి స్వస్థత, విడుదల కావచ్చు, రిపోర్ట్స్ మారే విషయం కావచ్చు, తప్పకుండా దేవుడు కార్యం జరుగుతుంది. ఎందుకంటే రాత్రి మనం మేల్కొని ప్రార్థన చేశాం, దేవుడు విన్నాడు. 2 అవసరతలకు ఆయన చాలినవాడు. శరీర అక్కర్లు ఆయనే తీర్చాలి, ఆత్మ అక్కర్లు ఆయనే తీర్చాలి. రెండిటికి ఆయనే మనకు దిక్కు గనుక దేవుడు జవాబిస్తాడని నమ్ముదాం. మరి చివరి ప్రార్థనతో మనం ముగించుకుందాం. అలాగే కొంతమంది సమస్యలు రాసిచ్చారు. ఈ గడ్డి మందు తాగి రమేష్ అనే ఒక సోదరుడు, అంటే ఇంకా రక్షింపబడలేదు, అతడు అన్యుడు, కానీ అతని కుటుంబానికి చెందిన వ్యక్తి రక్షణలోకి వచ్చాడు. సో అతను మరణ పడకలో ఉన్నాడు, అతని కోసం ప్రార్థన చేయమని కోరారు. అలాగే క్యాన్సర్ చేత బాధపడుతున్నటువంటి శ్రావణ సుధా అనేటువంటి సోదరి పమిడి ముక్కల మండలం వేదంకిల గ్రామం నుంచి వచ్చామని చెప్పారు. అలాగే గద్దల శామ్యుయల్ క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నాడు, ఈదర గ్రామం. సుకుమార్ అనే బిడ్డ మూర్ఛ వ్యాధి, ఫిట్స్, వీటి కోసం. అలాగే ఆ నేమ్స్ ఉండాలి, ఇక్కడ పెట్టు. అలాగే మీరు ఎదుర్కొంటున్నటువంటి బలహీనతలు అవేవైనా కావచ్చు, వాటన్నిటి కోసం నేను మీ అందరి పక్షంగా కూడా ఈ రాత్రి ప్రార్థన చేస్తాను. ఇక ఏ డౌట్స్ పెట్టుకోకుండా, ఒకవేళ మీరు ప్రేయర్ ఆయిల్ తెచ్చుకుంటే ఆ నూనెను కూడా మీ చేతిలో తీసుకోండి, నేను ప్రార్థన చేస్తాను. నేను శక్తివంతుడని కానీ, నేను బలవంతుడని కానీ, నేను మంచోడని కానీ, లేకపోతే నేనేదో అది ఇదని కానీ నేను అనుకోను, నేను మీకు చెప్పను కూడా. నేనేమై ఉన్నాను అది ఆయన కృప వల్లనే అయి ఉన్నాను. అయితే ఒకటి ఎరుగుదును, నేను మీరు మనం కలిసి చేసే ప్రార్థన ఆయన వింటాడనే విశ్వాసం నాకుంది. కాబట్టి మీ ప్రాబ్లమ్స్ కోసం కూడా ప్రార్థన చేస్తాను. ఇక ప్రశాంతంగా అందరి తలలో వంచి కళ్ళు మూయండి. మనసారా ప్రభువుని స్తోత్రాలు చెల్లించండి. మా అతిక్రమములను పరిహరించి మమ్మల్ని క్షమించు, మా ప్రార్థన విను. ఈ రాత్రి మమ్మల్ని అందరినీ నీవు సమకూర్చావు, చక్కని మాటలు మాతో మాట్లాడావు తండ్రి. మా నాన్నవి, మమ్మల్ని ఎంతో ప్రేమించే తండ్రివి, నీ దగ్గరకు పరిగెత్తి రావడానికి మాకెంత స్వేచ్ఛ ఉందో, మాకెంత స్వాతంత్ర్యం ఉందో, ఆ సంగతులన్నీ ఈరోజు మాతో నువ్వు ముఖాముఖి మాట్లాడావు. నీ మాటల చేత ఆదరించావు. ఆచార సంబంధమైన భక్తి కాదు, నామకార్థ క్రైస్తవ్యం కాదు, నిజంగా తెలుసుకోవాలి, నీ గురించి తెలుసుకోవాలి, నిన్ను గురించి అన్ని పరిశీలనగా తెలుసుకోవాలి, ఇతరులతో కూడా పంచుకోవాలి, ఇతర ఆత్మలు కూడా రక్షించాలని ఇలా ఎన్నో సంగతులు మమ్మల్ని హెచ్చరించావు. ఈ రాత్రి అనేక మందిని రక్షణకు సిద్ధపరిచావు. నీ సెలవైతే పగటి వేళ వాళ్ళ రక్షణకు ఆయత్తపడుతుండగా దుష్టుడు వాళ్ళని అడ్డగించకుండా నీ బిడ్డలకు మార్గం సరళపరచమని వారి పక్షంగా కూడా ప్రార్థన చేస్తున్నాం. లైవ్లో ఎంతమంది ఏకీభవిస్తున్నారో వారు కూడా, రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే వారు కూడా రక్షణకు సిద్ధపడి రక్షణ పొందినట్లుగా వారికి కూడా కృప దయచేయమని వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నాం. అలాగే నా ప్రభా, రక్షణ పొంది ఆత్మీయ జీవితంలో పడుతూ లెగుస్తూ ఉన్నవాళ్ళు, లేదా పూర్తిగా దిగజారిపోయిన వాళ్ళు, ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో వారందరినీ సరిదిద్ది ఆత్మీయ జీవితంలో స్థిరపరిచి నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నా ప్రభా, నానా విధములైనటువంటి బలహీనతల చేత బాధపడుతున్న రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. క్యాన్సర్ బలహీనతలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఎముకల క్యాన్సర్ అని, ఊపిరితిత్తుల క్యాన్సర్ అని, బ్లడ్ క్యాన్సర్ అని, అలాగే నా ప్రభా మరి పేగు క్యాన్సర్ అని, మరి రకరకాల బ్రెయిన్ క్యాన్సర్ అని, బ్రెయిన్లో క్యాన్సర్ ట్యూమర్స్ అని, ఇక థైరాయిడ్ క్యాన్సర్ అని, ఒక క్యాన్సర్లోని అనేక రకాల క్యాన్సర్స్ ఉన్నాయి ప్రభువా. మరి ఎంతమంది బిడ్డలు ఈ క్యాన్సర్ జబ్బులతో అల్లాడిపోతున్నారో అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. లివర్ క్యాన్సర్ అనేది కూడా ఒకటి ఉంది.
నా ప్రభువా, ఇంకా రకరకాల క్యాన్సర్ కారకాలు, కణజాలం ఎక్కడెక్కడ పనిచేస్తుందో బాడీలో, ఎన్ని రకాలుగా పనిచేస్తుందో ప్రజల్లో నా ప్రభువా. ఈరోజు ఎక్కువ క్యాన్సర్ కేసులు వస్తున్నాయి నాయన, ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు ప్రభువా. అయ్యా, అలవాట్లో పాలైన స్థితిలో కొంతమంది క్యాన్సర్ బారిన పడుతుంటే, ఏ అలవాట్లు లేకపోయినా కూడా క్యాన్సర్ గురవుతున్న వాళ్ళు ఉన్నారు. దేవా, ప్రార్థన చేస్తున్నాం తండ్రి, జ్ఞాపకం చేసుకుని ఆ క్యాన్సర్ సంబంధిత జబ్బులు ఎన్ని రకాలుగా ఉన్నాయో వాటిలో చిక్కున్న వారికి యేసు నామములో విడుదల, స్వస్థత కలుగునుగా. ఆమేన్. స్వస్థత కార్యం జరిగించండి దేవా. అలాగే నా తండ్రి, షుగరు, బీపీ ఈ రెండు చాలా మంది ప్రజలను అల్లాడిస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలు తీసుకొని వస్తున్నారు ప్రభా షుగర్ అని, చిన్న బిడ్డలు తీసుకొని వస్తున్నారు ప్రభా షుగర్ అని. ఆయా 30 ఏళ్ళు కూడా నిండక ముందే బీపీ అని, ఆ బీపీలో రకరకాల సమస్యలని. దేవా, చాలా వేదనగా ఉంది. ఈ షుగర్, బీపీ సమస్యల్ని దయచేసి కంట్రోల్ చేయండి. ప్రజల మీద ఉన్న ఈ తెగులున్నైనా కంట్రోల్ చేయండి. దానివల్ల ఎన్నో రకాలకి ఇబ్బందులు పడుతున్నారు ప్రభా. యవనస్తులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి ఆ వ్యాధిని అరికట్టండి, షుగర్, బీపీని కంట్రోల్ చేయండి ప్రభా. నీకు స్తోత్రం నాయన. అందరికీ నార్మల్ రిపోర్ట్ వచ్చేటట్టు చేయండి. ఎన్నిసార్లు టెస్ట్ చేయించినా నార్మల్ రిపోర్ట్ రావాలి. యేసు నామములో అది జరగాలి ప్రభా. ఆమేన్. నీ బిడ్డలు నీ వైపు దీనంగా చూస్తున్నారు, వారిని గైకోను ప్రార్థన ఆలకించు దేవా. గ్యాస్ట్రిక్ సమస్య, కడుపులో పేగు సమస్య, కడుపు నొప్పి సమస్య, గుండెల్లో నొప్పి, గుండె సమస్యలు యేసు నామములో స్వస్థత కలగాలి ప్రభువా. ఆమేన్. లివర్ సంబంధిత జబ్బులు, కిడ్నీ సంబంధిత జబ్బులు స్వస్థత పొందాలి. అలాగే నాయన మరి కిడ్నీలలో రాళ్ల సమస్యలతో బాధపడేవాళ్ళు నా తండ్రి, అలాగే ఊపిరితిత్తుల సమస్యతో బాధపడేవాళ్ళు, థైరాయిడ్ సమస్యతో బాధపడేవాళ్ళు, అలాగే నా తండ్రి పసరుతిత్తుల్లో రాళ్లతో బాధపడేవాళ్ళు నాయన, చెవి సమస్య, ముక్కు సమస్యలు, గొంతు సమస్యలు, దృష్టి సమస్యలు, చర్మ రోగములు, లెపరసీ బలహీనత, పెరాలసిస్, పక్షవాతం, అలాగే ఫైల్స్, మల్లల సమస్యలతో బాధపడేవాళ్ళు, మూల సంఖ్య వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు నా ప్రభా, కాళ్ళు చేతులు బలహీనతలతో ఉన్నవాళ్ళు, మచ్చల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు మీరు స్వస్థత పొందాలి ప్రభా యేసు నామములో. ఆమేన్. అలాగే నా తండ్రి కాళ్ళు చేతుల్లో నాయన నొప్పుల చేత, కీళ్ల వాతపు జబ్బుల చేత బాధపడుతున్న వారికి యేసు నామములో విడుదల కలుగునుగా. ఆమేన్. ఆమేన్. నరముల సమస్య చేత బాధపడుతున్న వాళ్ళు, బాడీ అంతా షేక్ అయిపోయే సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, బ్రెయిన్ సమస్య, ఫిట్స్ వ్యాధి సమస్యలతో బాధపడుతున్న వారు వీరందరినీ స్వస్థపరచండి ప్రభువా, స్వస్థపరచండి ప్రభువా. గద్దల సామ్యల్ అనేటువంటి సహోదరుడు యేసు నామములో క్యాన్సర్ జబ్బు నుంచి విడుదల పొందునుగాక. ఆమేన్. నా ప్రభా, జయ అనేటువంటి బిడ్డ నాయన ఇల్లందు నుంచి క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్న ఆ బిడ్డ కూడా స్వస్థత పొందునుగాక. ఆమేన్. తండ్రి కరుణించండి ప్రభా. శ్రావణ సుధా అనేటువంటి సోదరి నాయన ఆ బలహీనత చేత బాధపడుతుంది, క్యాన్సర్ సంబంధిత సమస్య చేత యేసు నామములో ఆమె కూడా బాగుపడునుగాక. ఆమేన్. సుకుమార్ అనే బిడ్డ మూర్ఛ వ్యాధితో బాధపడుతా ఉన్నాడు, ఆ బిడ్డను స్వస్థపరచండి ప్రభువా. మీరు కార్యము చేయండి, నీకు వందనాలు ప్రభువా. ఇక్కడ ఉన్న బిడ్డలలో ఇంకా ఎవరెవరు ఏ జబ్బులతో బాధపడుతున్నారో దయచేసి వారికి స్వస్థత కలుగును గాక తండ్రి. ఆమేన్. ఆశ్చర్యక్రియ జరిగించున్నాయన. శరీరంలో ఇంకా ఏ బలహీనతలతో ప్రజలు బాధపడుతున్నారో, నీ ముందున్న బిడ్డలు ఎవరు ఏ జబ్బుతో అల్లాడుతున్నారో, నడుము సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, మోకాళ్ళ నొప్పుల సమస్య, మోచేతుల నొప్పుల సమస్య, వెన్నెముక సమస్య, స్పర్శ కోల్పోయి బాడీలో అవయవాలు చచ్చుబడిపోయిన స్థితిలో ఎవరున్నారో యేసు నామములో వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. రక్తం కక్కునే జబ్బుతో ఎంతమంది అల్లాడుతున్నారో వారు బాగుపడాలి ప్రభువా. అయ్యా, మరి చెప్పుకోలేని సమస్యలు నాయన, స్త్రీలకు సహజంగా వచ్చేటువంటి బలహీనతలు కొన్ని చెప్పదగ్గే ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని ఉంటాయి ప్రభువా. యేసు నామములో ఆ బలహీనతలు కూడా వారిని విడిచిపోవునుగాక. జ్వరములు నాయన, రకరకాల జ్వరములు, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, అలాగే కరోనా సంబంధమైన సమస్యలు, వీటి నుంచి కూడా నీ బిడ్డల్ని విడిపించండి ప్రభువా. యేసు నామములో ఆ బలహీనతలు కూడా బిడ్డల్ని విడిచిపోవునుగాక. స్వస్థత ప్రసాదించండి నాయన. గర్భఫలం లేక గర్భదోషాలతో అల్లాడుతున్న వారికి స్వస్థత కలగాలి, గర్భఫలం పొందుకొని సాక్ష్యం ఇవ్వాలి యేసు నామములో. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి ఆ ప్రయత్నములు సఫలమై జాబ్స్ రావాలి ప్రభువా. ఆ జాబ్స్ పొందిన వారు సాక్ష్యం ఇవ్వాలి తండ్రి. ఇదిగో రోగాలు స్వస్థత పొందిన వాళ్ళు సాక్షులుగా నిలవాలి. HIV పాజిటివ్ బలహీనత చేత బాధపడుతున్న వారికి నజరేయుడైన యేసు నామములో రిపోర్ట్స్ మారిపోవును గాక. గుండె సంబంధిత జబ్బులతో అల్లాడుతున్న వారికి యేసు నామములో రిపోర్ట్స్ మారిపోవును గాక. స్వస్థత 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 కలగాలి. విపరీతమైన తలనొప్పి చేత బాధపడుతున్న వారికి స్వస్థత కలగాలి ప్రభువా.
ఓ మెడ సమస్యతో బాధపడుతున్న వారికి స్వస్థత కలగాలి. స్పాండిలైటిస్ సమస్యతో బాధపడుతున్న వారికి స్వస్థత కలగాలి. అయ్యా నా తండ్రి నాయన, ఇంకా వేరే వేరే సమస్యలు, స్త్రీలకు ఎదురయ్యే సమస్యలు, పురుషులకు ఎదురయ్యే సమస్యలు, చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి, వాటి నుంచి కూడా బిడ్డలు విడిపించండి ప్రభువా. నీకు వందనాలు. మోకాళ్ళ నొప్పుల చేత అల్లాడుతున్న వారు ఉన్నారు ప్రభువా. విపరీతంగా బరువు పెరిగిపోయి ఆ బరువు అంతా మోకాళ్ళ మీద పడి నడవలేని స్థితిలో అల్లాడుతున్న వారు ఉన్నారు. వారు స్వస్థత పొందాలి ప్రభువా. అయ్యా వారి ఊబకాయం, విపరీతమైన వల్లు యేసు నామములో తగ్గిపోవును గాక. నార్మల్ కండిషన్లోకి రావాలి ప్రభువా. కనికరించండి. అప్పుల సమస్యల చేత అల్లాడుతున్న వారికి యేసు నామములో ఆ అప్పుల బంధకాల్లోంచి విడుదల కలుగును గాక. అల్లాడిపోతా ఉన్నారు ప్రభా. ఆర్థిక ఇబ్బందులతో కష్టపడి అందరూ చాకరీ చేసినా వడ్డీలు కట్టుకుంటూ కనీసం ఇంట్లో తినడానికి కూడా సరైన స్థితి లేక అల్లాడుతున్న వారికి యేసు నామములో ఆ రుణ బంధకాలు, అప్పుల ఊబులలో వచ్చి యేసు నామములో విడుదల కలుగును గాక. నీ బిడ్డలను ఆశీర్వదించి అనేకులకు అప్పిచ్చేటట్టు తయారు చేయండి. అనేకులకు ఇవ్వగలిగే స్థితిలో నీ బిడ్డలను ఉంచండి ప్రభువా. నీకు వందనాలు. సేవ చేస్తున్న సేవకులు నా ప్రభువా, సంఘాలు విస్తరణ కొరకు ఆశగా ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఆ సంఘాలు యేసు నామములో నాయన అనేక అన్యజనులతో నింపబడి అనేక ఆత్మ రక్షణ కార్యం జరుగును గాక. మతోన్మాద శక్తులను అణిచివేయండి. సత్యానికి భిన్నమైన బోధలు చేసే దుర్బోధల్ని కోకటి వేళతో పెకలించి వేయండి. ప్రజలందరూ నాయన, నీ బిడ్డలందరూ, అన్యులు, క్రైస్తవులు సర్వసత్యంలోకి రావడానికి సహాయం చేయండి. నీ గొప్ప రాకడకు మేమందరము సరైన రీతిని ఆయత్తపడటానికి సహాయము చేయండి. అయ్యా నా ప్రభువా, పరిచర్యలు విస్తరించాలి ప్రభువా. సేవకుల యొక్క ప్రయాణాల్లో తోడై ఉండు. కుటుంబాలకు భద్రతని, క్యారెక్టర్స్ని కాపాడు. వారి సాక్ష్యాలు దెబ్బతినకుండా, వారి పిల్లల సాక్ష్యాలు దెబ్బతినకుండా కాపాడు ప్రభువా. దైవ జనాంగం మీద అన్యాయంగా అభాండాలు మోపి, నిందలు మోపి, లేనిపోయిన వాటిని కల్పించి అబద్ధాలుగా చెప్పి పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నటువంటి వ్యర్థ మోకని వాళ్ళ నోళ్ళు యేసు నామములో మూయబడును గాక. నీ బిడ్డలు ఎందుకు కనికరపడు ప్రభువా. వారి ప్రార్థన, నా ప్రార్థన దురాత్మ పీడితులు, దయ్యముల చేత శోధింపబడుతున్న వాళ్ళు, చేతబడి, చిల్లంగి, బాణామతి, మాంత్రిక విద్యల ప్రయోగం చేత అలలాడుతున్న బిడ్డలకు యేసు నామములో ఆ ప్రయోగ తంత్రులని కాలిపోవును గాక. ఆ దుష్ట శక్తుల ప్రభావం నాశనమగును గాక. ఆ బంధకాలని యేసు నామములో తెగిపోవును గాక. తుత్తునిలైపోవును గాక. బిడ్డల్ని కాపాడండి. ప్రయాణాల్లో బిడ్డలకు తోడై ఉండండి. యాక్సిడెంట్స్ నుంచి ప్రజల్ని కాపాడండి. త్రాగుడు, వ్యభిచారం, జోదం, దొంగతనం, నరహత్య, మాంత్రిక విద్య, శాపగ్రస్తమైన వాటి ఆరాధన, ఆత్మహత్యలు, ఘోరమైనటువంటి పాపాల్లో నశించిపోతున్న ఆత్మను రక్షించండి. నా ప్రభువా, తల్లిదండ్రులు లేని, దిక్కులేని అనాథలను ఆదుకోండి దేవా. ఆదుకునే మనసు మాకు ఇవ్వండి. విధవరాండ్రను పోషించండి. అనేక మంది విధవరాండ్రను ఆదుకోవడానికి శక్తి మాకు ఇవ్వండి. అలాగే నా ప్రభువా, పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు, వృద్ధులైపోయిన వారిని కాపాడండి. వారిని కూడా ఆదుకోవడానికి మాకు శక్తిని ఇవ్వండి. అయ్యా, చదువుకోవాలని ఆశ ఉండి చదువుకి డబ్బు లేక, ఫీజులు కట్టలేక తండ్రి అల్లాడిపోతున్న బిడ్డలు ఉన్నారు. ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో వారికి కావలసిన ఫీజు ధనం వారికి లభించుగాక. ఎగ్జామ్స్ రాసిన వారికి జయము కలగాలి. రాయబోతున్న వారికి ధైర్యం ఇచ్చి గొప్పగా రాయించి నా ప్రభు వారు జయం పొందడానికి సహాయం వచ్చేయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి యేసు నామములో సఫలత కలగాలి. ఆల్రెడీ జాబ్స్ చేస్తున్న వాళ్ళు పైమెట్టి ఎక్కాలి ప్రభువా. నీ బిడ్డలందరికీ మంచి మంచి స్థానాలు ఇవ్వండి యేసు నామములో. అద్దె ఇళ్లలో అల్లాడుతున్న వారికి సొంత గృహాలు యేసు నామములో దయచేయండి. అయ్యా, ఇంకా ఎవరెవరు ఏ అవసరతల కోసం వారి భౌతిక, ఆత్మీయ అక్కర్లు అడుగుతున్నారో అవన్నీ కూడా నెరవేర్చండి. బిడ్డలందరికీ ఆత్మల భారం ఇవ్వండి. సువార్త కొరకు ప్రతి ఒక్కరూ నోరు తెరవాలి. నీ నామాన్ని మహిమపరచాలి. అన్ని జనుల్లో నీ నామాన్ని వ్యక్తిగత సువార్తలో నాయన వ్యాపింపజేయాలి. అనేక మందికి సువార్తను. ఈ పరిచర్యలో నీ బిడ్డలందరూ పాలిభాగస్తులు కావాలి. అనేక ఆత్మల రక్షణ కార్యం జరుగుతుంది. ఇందులో ఎంతమంది ఆర్థికంగాను, ఆత్మీయంగాను, భౌతికంగాను, ప్రార్థన ద్వారాను, శారీరక శ్రమ ద్వారాను తోడ్పాటు అందిస్తున్నారో వారందరూ యేసు నామములో లక్షింతలుగా దీవెన పొందుదురుగాక. ఈ సమాజం రక్షణలోకి రావాలి. ఈ పట్టణము, ఈ జిల్లా, ఈ రాష్ట్రము, ఈ దేశము పట్టబడాలి ప్రభువా. శాపము నుండి విడిపించబడాలి. రక్షణలోకి రావాలి. నరకము నుండి కాపాడబడాలి. అనేకరించు. నా దేశాధికారులను దీవించు. తగిన జ్ఞానం వారికి ఇవ్వు. స్వార్థం నుండి దూరపరచు. మంచి ఆలోచనలు, మంచి సహకారాలు వారికి దయచేయి. నీతి న్యాయములు వారిలో పెట్టండి ప్రభువా. ఎంతమంది అయితే నాయన యథార్థంగా పరిపాలన చేస్తున్నారు వారందరికీ ఇంకా అభ్యున్నతి దయచేయండి. నా ప్రభువా, మత సంబంధమైనటువంటి శక్తులను అణచివేయండి యేసు నామములో. తిరిగి వెళ్ళనై ఉండగా బిడ్డలకు తోడై ఉండి క్షేమంగా గృహాలకు చేర్చండి. ఇక్కడ ఉంటున్న వాళ్ళకి నీ కాపుదలు ఇవ్వండి.
పగటి వేళ జరగబోతున్న ఆరాధనలో తోడై ఉండండి. అలాగే మేము అనుకున్నటువంటి ఆలోచన నాయన జిల్లాలన్నిటి కూడా ఆల్ నైట్స్ కండక్ట్ చేయాలనుకున్నాం. దానికి కావాల్సిన ఆర్థిక సమృద్ధిని మాకు ప్రసాదించండి. నా ప్రభా, మేము ఎవరి వైపు చూడము, నీ వైపు చూస్తున్నాం. నా ప్రభా, నీవు మనుషుల్ని వాడుకునే హెల్ప్ చేస్తావు కనుక ఎవరిని ప్రేరేపిస్తావో, ఎవరితో మాట్లాడతావో, కావలసిన వాటన్నిటికి కూడా నలు దిశల నుండి నీవే సహాయం పంపండి. సంఘాన్ని కూడా బలపరచండి, సంఘాన్ని వృద్ధి పొందించండి. నా ప్రభా, నీ సెలవైతే ఒక 50,000 మంది కలిసి ఆరాధించుకోవడానికి అనువైనటువంటి ఒక ప్రాంగణం కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. యేసు నామములో అది మాకు దయచేయుదువు గాక తండ్రి. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఒక్కమారే 50,000 మంది నిలిచి ఆరాధించుకోవడానికి అనువైనటువంటి ప్రాంగణము దయచేయండి, ప్రదేశము దయచేయండి. ఆ సంఖ్యను కూడా మీరు సమకూర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికే సంఘాలు విస్తరింపజేసావు, ఇంకా అనేక ప్రాంతాలకు వ్యాపించాలి. అన్ని జిల్లా రక్షణ కార్యం జరగాలి. ఇదంతా నీ నామ మహిమ కొరకే జరగని ప్రభు. కృపతో జ్ఞాపకం చేసుకో. ప్రేయర్ గార్డెన్లో ఇంకా అనేక వసతులు ఏర్పాటు చేయి తండ్రి. ఇక్కడ ఈ మందిరంలో కూడా ప్రస్తుతానికి కావలసిన సమస్త వసతులు యేసు నామములో సమకూర్చబడాలి ప్రభువా. కార్యము చేయండి. నీకు వందనాలు. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఉన్న బిడ్డలు ఏ సమస్యలు ఉన్నారో అవన్నీ కూడా తొలగిపోవాలి, సమాధానం కలగాలి. ఇక్కడున్న బిడ్డలు ఏ ప్రాబ్లం ఉన్నారో అవన్నీ కూడా తొలగిపోవాలి నాయన. ఇంకా ఏవైనా నేను మరచి ఉంటే అవి యాడ్ చేయండి. ఇంకా ఏవైనా నేను అడుగుంటే దయతో మన్నించి వాటిని అయినా శుద్ధి చేయండి. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనెని శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చండి. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ తిరుగు ప్రయాణాల బిడ్డలకు నీ కాపుదల్లో ఉంచు. సమస్త మహిమ నీవే పొందమని పరిచారకులను, కుటుంబాలని జ్ఞాపకం చేసుకో. ఎంతో కష్టపడి సేవ చేస్తున్నారు, వారు దీవించబడాలి యేసు నామములో. స్తుతి, మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి ఈ మనవులన్నిటికీ జవాబులు పొందాము నమ్ముచున్నాము తండ్రి. ప్రార్థన విని జవాబిచ్చిన దేవాది దేవునికి స్తోత్రం చెల్లించుదామా? ఆపొద్దు, స్తోత్రం చెల్లించండి. నమ్మితే గట్టిగా జవాబిచ్చాడని నమ్మితే గట్టిగా గొప్ప కార్యాలు చేయబోనుకున్న దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన అభిషేకంతో నింపుతున్న దేవునికి స్తోత్రం. ప్రార్థనకు జవాబిస్తున్న దేవునికి స్తోత్రం. ప్రయత్నాలు సఫలపరుస్తున్న దేవునికి స్తోత్రం. మనలో ఆత్మీయతను రగిలిస్తున్న దేవునికి స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వతమైన నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించునుగాక. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఇష్ట భాగస్వామి నీతోనే నాతి చరామి, ఎవరేమన్నా నేమి నీ మాటే నాకిలహామి, నీ కృప చాలు యేసు స్వామి. నా ఇష్ట భాగస్వామి నీతోనే నాతి చరామి, ఎవరేమన్నా నేమి నీ మాటే నాకిలహామి, నీ కృప చాలు యేసు స్వామి. కృప చాలు యేసు స్వామి, నీ మాటే నాకిలహామి, నీ కృప చాలు యేసు స్వామి, నీ మాటే నాకిలహామి. నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే నాతి చరామి, ఎవరేమన్నా నేమి నీ మాటే నాకిలహామి, నీ కృప చాలు యేసు స్వామి. కరువులెన్నైనా రాని, కష్టమేదైనా కాని,
నా కాపరివై నీవు ఉండగా నాకు కలుగదులేమి. కరువులెన్నైనా రాని కష్టమేదైనా కాని నా కాపరివై నీవు ఉండగా నాకు కలుగదులేమి. కృపచాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నీ కృపచాలు యేసు స్వామి నీ మాటే నాకిల. నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే నాతి చరామి. ఎవరేమన్నా నేమి నీ మాటే నాకిల హామీ. నీ కృపచాలు యేసు స్వామి. కలతలెన్నైనా కాని ఖడ్గమే ఎదురు రాని నాకు కేడమై నీవు ఉండగా హాని కలుగదు ఏమే. కలతలెన్నైనా రాని ఖడ్గమే ఎదురు కాని నాకు కేడమై నీవు ఉండగా నాకు కలుగదు హాని. కృపచాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నీ కృపచాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే నాతి చరామి. ఎవరేమన్నా నేమి నీ మాటే నాకిల హామీ. నీ కృపచాలు యేసు స్వామి. నిందలే వచ్చి పడని మిత్రులే శత్రులవని నన్ను వీడని ఆత్మదేవుడా నాకు చాలు నీ చెలిమి. నిందలే వచ్చి పడని మిత్రులే శత్రులవని నన్ను వీడని ఆత్మదేవుడా నాకు చాలు నీ చెలిమి. కృపచాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నీ కృపచాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే నాతి చరామి. ఎవరేమన్నా నేమి నీ మాటే నాకిల హామీ. నీ కృపచాలు యేసు స్వామి నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే అది నీ మాటే నాకిల హామీ. నీ కృపచాలు యేసు స్వామి. కృపచాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నీ కృపచాలు యేసు స్వామి నీ మాటే నాకిల. కృపచాలు యేసు. హల్లెలూయా హల్లెలూయా.